ఓం నమో భగవతే రుద్రాయ. జూన్ 6, 2025 మనకి శుక్రవారము, హస్త నక్షత్రము, అలాగే ఏకాదశి తిథి కూడా ఉన్నది. ఈ ఏకాదశి మనకి నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశి ఉపవాసం గనక కనీసం మనం మంచినీళ్లు కూడా తీసుకోకుండా గనక ఉండినట్లయితే మనకి ఈ 24 ఏకాదశులు చేసినటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అయితే ఈ నిర్జల ఏకాదశి రాజు మీరు ప్రత్యేకంగా అమ్మవారిని ప్రీతిపాత్రంగా పూజించాలి. ఎవరైతే లక్ష్మీ అష్టకాలు చదవడము, అలాగే కనకదార స్తోత్రాలు చదవడము, శ్రీ సూక్త పారాయణము కూడా చేయడం ద్వారా అమ్మవారికి ఈ యొక్క ప్రీతి కలిగి వారికి లక్ష్మీదేవి కటాక్షం అనేటటువంటిది వారికి కలుగుతుంది. అలాగే ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజు అంటే శుక్రవారం నాడు మీరు సాయంత్రము తులసమ్మ వారి దగ్గరకు వెళ్ళి చక్కగా మీరు తులసమ్మ వారిని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ అమ్మవారికి చుట్టూ కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని కనుక మీరు చుట్టారు అంటే ఖచ్చితంగా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది పెరుగుతుంది. ఇదొక చిన్నపాటి తాంత్రికమైనటువంటి పరిహారం. ఈ నిర్జల ఏకాదశి రోజు గనక ఈ పరిహారం ఆచరిస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి ధన సంపాదన అంతా కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం లక్ష్మీనారాయణులను పూజిస్తున్నాం, అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజిస్తున్నాం. కాబట్టి మనకి ధన సంపాదన అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ తులసమ్మ వారి దగ్గర ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. శుభం.